జబర్దస్త్ అంటే ఇప్పుడు మనకి బాలు గారు పాడుతా తీయగాతో ఎంతోమంది కొత్త టాలెంట్ని పరిచయం చేశారు. అలాగే జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ని ఇండస్ట్రీకి అందించింది కదా, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్ ముందు. నువ్వు ఎప్పుడన్నా జబర్దస్త్లో అంటే పాల్గొనటం కానీ జరిగింది ఎప్పుడన్నా? లేదు సార్, అసలు లేదు సార్. అక్కడ ఉన్న మన గెటప్ సీనియర్ అందరితోటి మంచి రిలేషన్ ఉంది సార్. రామ్ ప్రసాద్, ఆదితోటి మంచి రిలేషన్, బట్ నేను చేయలేదు సార్, చేయలేదు. కానీ భలే అదృష్టం, ఇది వరకు సినిమా ఒక అవకాశం రావాలంటే తిరిగి 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 అలా కాకుండా నీకు ఒక ప్లాట్ఫామ్, నీ టాలెంట్ నిరూపించి కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికిందంటే ఈ ఆ ప్లాట్ఫామ్ దొరికి నిజంగా ఈ జనరేషన్ కమెడియన్స్కి అదృష్టం సార్. షోస్ అలాగే సార్ మీ కమెడియన్స్ కూడా ఎంతోమంది షోస్ చేశారు. సో నీకు ఎప్పుడన్నా ఆ షోస్ చేసే అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా? ఇలా ఎందుకు లే రిస్క్ అని జీలో ఒకటి అడిగారు సార్, జీలో ఒకటి అడిగారండి, నేను కుదరలేదు సార్. నాకు కాన్సెప్ట్ చెప్పారా? ఒక మన అంతకుముందు ఇది జరిగి 12 years అయిపోతుంది సార్. ఒక లేడీస్ తోటి చేస్తారు కదా సార్, అదేదో ప్రోగ్రామ్స్ అలాంటిది ఏదో అడిగారు సార్. ఇప్పుడు కరోనా తర్వాత అందరి కాన్సన్ట్రేషను ఓటీటీలు, వెబ్ ఫిలిమ్స్ ఇలా వచ్చింది కదా, కానీ నీ ఎంటైర్ ఫిల్మోగ్రఫీ చూస్తే అసలు ఓటీటీ సైడ్ వెళ్ళినట్టు కనపడదు. ఒకే ఒక సిరీస్ అయితే చేసినట్టు ఉన్నావు. సిరీస్ అంటే యక్షిని అని ఒకటి చేశాను. యక్షిని అంతకుముందు సూపర్ ఓవర్ అని ఒక వెబ్ మూవీ సార్, కరోనా టైంలోనే చేశాను.